ఫ్రెండ్స్ టెక్నోస్ 1868కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి December 2, 2024, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి టెక్నో నుంచి టెక్నో వాళ్ళ ఫోల్డబుల్ ఫ్లిప్ ఫోన్స్ ఆల్రెడీ గ్లోబల్గా లాంచ్ చేశారు. ఇండియాలో అమెజాన్కి వెళ్ళి చూస్తే వీటి బ్యానర్స్ కనిపిస్తున్నాయి. టెక్నో V Fold 2, టెక్నో V Flip 2 అని చెప్పేసి ఫ్యాంటమ్ సిరీస్లో ఇవి. సో ఈ రెండు ఫోన్స్ ఇండియాకి అయితే రాబోతున్నాయి. ఎగ్జాక్ట్గా ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు కానీ బ్యానర్స్ కనిపిస్తున్నాయి అంటే తొందరలోనే 1 month లోపు మనం ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నాకు తెలిసి ఫోల్డబుల్ ఫోన్ ₹1,00,000 దగ్గరలో ప్రైస్ పెట్టొచ్చు వీళ్ళు. ఫ్లిప్ ఫోన్ వచ్చేసరికి 50,000-60,000 మధ్యలో తీసుకొని రావచ్చు. ఈ అంతకు ఎక్కువ కొనరు, ఇంట్రెస్ట్ చూపారు కాబట్టి మీకు సేల్స్లో భయంకరమైన తక్కువ రేట్కి అయితే వస్తాయి. కాకపోతే ఎక్కువ మంది రిస్క్ తీసుకోరు, టెక్నో కదా, సో అంత ఎక్కువ డబ్బులు పెట్టి అయితే మ్యాక్సిమం తీసుకోరు ఇండియాలో. సో ఒకవేళ ఫోల్డబుల్ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఇండియాలో మోస్ట్లీ ఎక్కువ మంది శాంసంగ్కి వెళ్తారు, తర్వాత OnePlus, గూగుల్ ఇట్లాంటి బ్రాండ్స్కి వెళ్తారు. అంతవరకు పెట్టగలిగితే బడ్జెట్ ₹1,00,000 పైకి వెళ్తాయి. కాకపోతే ఈ ఫోన్స్ మాత్రం మీకు వాల్యూ ఫర్ మనీ కిందకు వచ్చేస్తాయి అనమాట. తక్కువ రేట్లో మీకు ఫోల్డబుల్ ఫ్లిప్ ఫోన్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 10R కూడా తీసుకురాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. నియో 10 Proతో పాటు నియో 10 Pro చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది బడ్జెట్ 30-35 మధ్యలో అయితే ఉంటుంది. చాలా మంది ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటారు, ముఖ్యంగా పర్ఫార్మెన్స్ గేమింగ్ ఎక్కువ ఆడేవాళ్ళు. ఈ ఫోన్తో పాటు ఈ 10R అనే ఫోన్ తీసుకొని వస్తారు. అది మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది. ఈ నియో 10 Pro వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 3 సూపర్ కంప్యూటింగ్ QT చిప్తో వస్తుంది. ఇవి రూమర్స్ వస్తున్నాయి. ఈ 10R మాత్రం రూమరే కానీ నియో 10 Pro ఖచ్చితంగా ఇండియాకి అయితే వస్తుంది. నాకు తెలిసి ఒక 3 months వేసుకోండి. రేపు ఐక్యూ 13 లాంచ్ అవుతుంది. రేపు ఐక్యూ 13 వీడియో మన ఛానల్లో వస్తుంది. కంప్లీట్ వీడియో ఖచ్చితంగా చెక్ చేయండి. చాలా మంచి ప్రైజింగ్లో వస్తుంది అండ్ మంచి స్పెక్స్తో వస్తుంది. రేపు ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. నియో 10 Pro అది February, March ఆ టైంకి అయితే రావచ్చు ఇండియాకి. నెక్స్ట్ మనకి క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ సక్సెసర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S ఎలీట్ పేరుతో అయితే రాబోతుంది. ఇప్పుడు అన్ని పేర్లు మార్చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు 8 Gen 4 కాకుండా 8 ఎలీట్ అని తీసుకొని వచ్చారు కదా, ఇప్పుడు ఇవి మిగతావన్నీ అలానే వస్తాయి. 8S ఎలీట్, ఇప్పుడు 8S Gen 3 మీరు చాలా ఫోన్స్లో చూసారు. మీకు 30,000 దగ్గరలో మంచి ప్రాసెసర్ అయితే అవుతుంది ఇది. ఇప్పుడు దీని సక్సెసర్ వస్తుంది, 8S Gen 3 సక్సెసర్ 8S ఎలీట్ పేరుతో అయితే వస్తుంది. సో దీని పర్ఫార్మెన్స్ మనం చెప్పుకోవాలనుకుంటే దగ్గర మీకు 8 Gen 2కి 8 Gen 3కి మధ్యలో అయితే ఉంటుంది దీని పర్ఫార్మెన్స్ అయితే. అండ్ ఈ ప్రాసెసర్తో వస్తున్న ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి గ్లోబల్గా Xiaomi CV5తో వస్తుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే SanDisk పెన్ డ్రైవ్ 64 GB పెన్ డ్రైవ్ USB 3.2 వస్తుంది సపోర్ట్. ఇది జస్ట్ మీకు ₹440 అయితే వస్తుంది. ఇంకొకటి అమెజాన్ ఇకో షో ఎవరైనా చూస్తుంటే మాత్రం అమెజాన్ ఇకో షో 8 సెకండ్ జనరేషన్ ఇది చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. ₹5,000 డైరెక్ట్ కూపన్ డిస్కౌంట్ వస్తుంది. 8,999కి అయితే వస్తుంది ఇది అమెజాన్లో. అండ్ హ్యావెల్స్ హెయిర్ డ్రైయర్ ఫ్లిప్కార్ట్లో ఓన్లీ వైట్ కలర్ మాత్రమే ₹500 వస్తుంది. ₹499 అయితే వస్తుంది. ఈ 3 డీల్స్ కొద్దిగా బాగున్నాయి ఈ రోజు. ఒకవేళ మీరు డీల్స్ చెక్ చేయాలనుకుంటే డీల్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ One UI 7 పూర్తిగా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు Android 15తో పాటు వస్తుంది. ఇది జనవరిలో ఈ S25 సిరీస్తో పాటు లాంచ్ అయిపోతున్నారు. అండ్ ఈ One UI 7 చాలా రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం. One UI 7 కంప్లీట్గా ఇప్పుడు సామ్సంగ్ UI మొత్తం చేంజ్ అవ్వబోతుంది. ఈ మాటలు వింటున్నాం కానీ అది ఎలా ఉంటుందో వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఈ One UI 7లో ఈ సామ్సంగ్ డెస్క్ ఉంటుంది కదా, దాని సపోర్ట్ అయితే తీసేస్తున్నారు. దీని ప్లేస్లో లింక్ టు విండోస్ ఫీచర్ యూజ్ చేసుకో అని చెప్పేసి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం One UI 7 ఎలా ఉంటుందో. సామ్సంగ్ UI మీద ఫోకస్ పెట్టి UIని మాత్రం నీట్గా చేసింది అనుకోండి, మిగతా బ్రాంచెస్ చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆస్ట్రేలియాలో 16 బిలో ఏజ్ గ్రూప్ వాళ్ళు సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేయడానికి లేదు అని చెప్పేసి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అండ్ ఇప్పుడు దీన్ని ట్విట్టర్కి వెళ్ళి చూస్తే ఇండియాలో మొత్తం ఇదే నడుస్తుంది అనమాట. ఇండియాలో కూడా 16 ఏళ్ళలోపు పిల్లలు సోషల్ మీడియా యాప్స్ వాడకుండా బ్యాన్ చేసేయాలి అని చెప్పేసి బాగా చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఇంకా కొంతమంది అయితే ఇంకా ముందుకెళ్ళి 18 ఏళ్ళలో పిల్లలకి మొత్తం బ్యాన్ చేసేయాలని చెప్పేసి చర్చలు నడుస్తున్నాయి. మరి చూడాలి గవర్నమెంట్ దీని మీద ఎలాంటి డిసిషన్లు తీసుకుంటాయో. సో ఇవి ఎంత చేసినా కానీ వాడడమే, దాన్ని ఆపడం అయితే కష్టమే. నెక్స్ట్ వచ్చేసరికి మైక్రోమాక్స్ CEO రాహుల్ శర్మ మేము చచ్చిపోలేదు ఇంకా బతికే ఉన్నాం అంటున్నాడు. అంటే బ్రాండ్ మైక్రోమాక్స్ అనే బ్రాండ్ అనేది ఇంకా బతికే ఉంది, కాకపోతే మొబైల్ ఫోన్స్ అయితే తీసుకురాము ఈ బ్రాండ్ మీద. ఈ బ్రాండ్ మీద వీళ్ళు మొబైల్ కాంపోనెంట్స్ తయారు చేస్తారంట. ఏ సంబంధించిన ఎక్విప్మెంట్ కానివ్వండి, సర్వీసెస్ కానీ అట్లాంటివి ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. అంటే ఈ బ్యాక్ ఎండ్ లో సర్వీసెస్ అందజేస్తారనమాట అండ్ కాంపోనెంట్స్ అందజేస్తారు. అంతకుమించి సపరేట్ గా మైక్రోమాక్స్ బ్రాండ్ నేమ్ మీద మొబైల్ ఫోన్స్ అయితే మీరు ఫ్యూచర్లో అయితే ఇండియాలో అయితే చూడరు. సో వీళ్ళు ఎగ్జిట్ అవడానికి మెయిన్ రీజన్ అయితే చెప్తుంది వచ్చేసరికి చైనీస్ కంపెనీస్ ఏదైతే వచ్చినాయో వాటి కాంపిటీషన్ మేము తట్టుకోలేకపోయాం, అందుకే మేము ఎగ్జిట్ అయిపోయాం అని చెప్తున్నారు మొబైల్ మార్కెట్ నుంచి. నెక్స్ట్ మనకి బ్రెంట్ ఫ్రాన్సన్ అని చెప్పేసి ఒక డెవలపర్ యాపిల్ యాప్ డెవలప్ చేస్తూ ఉంటాడు. ఈయన ఒక యాప్ డెవలప్ చేశాడు. ఈ యాప్ ఏంటంటే యాప్ మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి మన డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. మన ఏజ్ ఎంత, మనం ఎక్కడ న్యూస్ ఇస్తున్నాము అండ్ మన హ్యాబిట్స్ ఏంది, ఫుడ్ హ్యాబిట్స్ ఏంది, మనం రోజు జిమ్ చేస్తామా, అసలు అంటే రోజు ఏమైనా వర్కౌట్ చేస్తారా మీరు, లేదా మీకు స్మోకింగ్ హ్యాబిట్ ఉందా, డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా, ఇట్లా మీ గురించి మొత్తం మీ చరిత్ర అంతా ఇవ్వాలి. మీ చరిత్ర అంతా ఇచ్చిన తర్వాత మీకున్న హ్యాబిట్స్ ప్రకారం మీరు ఎప్పుడు చచ్చిపోతారు, మీరు ఈ టైం వరకు ఈ హ్యాబిట్స్ కంటిన్యూ చేస్తే మాత్రం ఈ టైం వరకు మీరు చచ్చిపోతారని చెప్పేసి ఒక ఏజ్ అయితే ఇచ్చేస్తుంది మీ ఏజ్.
అండ్ ఒకవేళ మీరు బతకాలంటే ఎక్కువ కాలం మీరు కొంచెం వర్కౌట్లు చేయండి, డైట్ మార్చుకోండి, ఇట్లాంటి సజెషన్స్ కూడా యాప్ అయితే ఇస్తది. సో, యాప్ అయితే ఓన్లీ యాపిల్ మాత్రమే వర్క్ అవుతుంది. ప్రెజెంట్ ఇండియాలో చెక్ చేసినప్పుడైతే ఇలాంటి పేరుతో యాప్ ఉంది గానీ, ఇతను డెవలప్ చేసిన యాప్ అయితే కాదిది. ఇది మేబీ అమెరికాలో ఇట్లా ఒకవేళ మీరు ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ యాప్ ఎలా పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి కన్జ్యూమర్ కోర్ట్‌కి ప్రతి ఒక్కళ్ళు వెళ్తూనే ఉంటారు. వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి. కొంతమంది సిల్లీ రీజన్స్‌కి వెళ్తూ ఉంటారు. కొంతమంది జెన్యూన్ రీజన్స్‌తో వెళ్తూ ఉంటారు. కోర్టులు కూడా ఎవరు జెన్యూన్‌గా వస్తున్నారు, ఎవరు సిల్లీగా వస్తున్నారు. సో, దాని ప్రకారం తీర్పు అయితే ఇస్తది. ఇప్పుడు ఒక సంఘటన జరిగింది మెక్‌డొనాల్డ్స్ సంబంధించి. మెక్‌డొనాల్డ్స్‌లో ఒకతను బెంగుళూరులో జరిగింది ఈ సంఘటన. తినడానికెళ్ళాడు. అతను వెజిటేరియన్. ఆయన ఆలూ ఫ్రైస్ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఆలూ ఫ్రైస్ ఇచ్చారు వాళ్ళు. తిన్నాడు. తిన్న తర్వాత అతను బిల్లు చూసాడు. బిల్లు చూస్తే ఆయన బిల్లులో ఆలూ ఫ్రైస్‌కేయలేదు బిల్లు వాళ్ళు. ఈ చికెన్ బర్గర్‌కి బిల్ అయితే ఏశారు. ఆ కౌంటర్ దగ్గరికెళ్ళి చికెన్ బర్గర్‌కి ఎలా బిల్ చేస్తారు? నేను ఆలూ ఫ్రైస్ తిన్నాను. అండ్ నేను ఇంకా వెజిటేరియన్‌ని. మీరు నాకు చికెన్ బర్గర్‌కి ఎలా బిల్ చేస్తారు? ఇంకా రూ. 100 ఎక్కువ ఉంటది కదా! బర్గర్‌తో కంపేర్ ఫ్రైస్ తక్కువ ఉంటాయి కదా! బిల్లులో కూడా రూ. 100 ఎక్కువ ఉంది. సో, అతను సారీ చెప్పాడు. కౌంటర్‌లో అతను సారీ చెప్పి, సారీ నేను చూసుకోలేదు. మిస్టేక్ అయింది. రూ. 100 మీకు తిరిగి ఇచ్చేస్తాము. ఆ బిల్ ఇచ్చేసేయండి అని చెప్పినా గానీ వినలేదనమాట. కన్జ్యూమర్ కోర్ట్‌లో చూసుకుందాం అని చెప్పేసి కన్జ్యూమర్ కోర్ట్‌కెళ్ళాడు. కోర్ట్‌కెళ్ళాడు బానే ఉంది. అతను నాకు నష్టపరిహారంగా రూ. 2,00,00,000 చెల్లించాలి. రూ. 100 ఎక్స్‌ట్రా రూ. 100 అయితే అతనికి ఎక్కువేశారో ఆ రూ. 100తో పాటు రూ. 2,00,00,000 ఎక్స్‌ట్రాగా చెల్లించాలని చెప్పేసి కోర్టు కేసేశాడు. కోర్టు కేసు కొట్టేసింది. ఇది ఉద్దేశపూర్వకంగా ఏసిన కేసులాగా ఉంది గానీ, సో, దీనిలో నీకు జరిగిన నష్టం అయితే నాకేం కనిపించట్లేదు అని చెప్పేసి కోర్టు అయితే కేసు కొట్టేసింది. నెక్స్ట్ మనకి యూపీలో ఒక సంఘటన అయితే జరిగింది. కరెంట్ చార్జర్ పెట్టింది ఒక మహిళ. కరెంట్ ఛార్జింగ్ తీయడానికి దాన్ని ఇలా పట్టుకుంది. షాక్ కొట్టింది. ఇంట్లో ఎవరు లేరు అరిసింది కొద్దిసేపు. చుట్టుపక్కలోళ్ళొచ్చి చూసేసరికి ఆమె అలానే ఆగిపోయింది. అంటే చార్జర్ పట్టుకొని అట్లనే ఉండిపోయింది. తర్వాత ఆమెని కట్టెబెట్టి కొట్టేసి చార్జర్‌ని విడదీసి చూస్తే ఆమె చనిపోయింది. పోలీసులు అనుకుంటున్నదేంటంటే చార్జర్ డిఫాల్ట్ అయిన ఉండాలి. కొన్ని వైర్స్ కూడా తెగిపోయి ఉంటాయి. మీరు చూస్తూనే ఉంటారు. వైర్స్ మీరు తెగిపోయి చినిగిపోయిన చార్జర్స్ కూడా పట్టుకోకండి. మీకు నేకెడ్ వైర్స్ అయితే అసలు పట్టుకోవద్దు. అట్లాంటివి పట్టుకున్నా గానీ షాక్‌లు కొడతాయి. అండ్ 2 రకాలుగా ఇంకా కరెంట్ ఫ్లక్చుయేషన్స్ అయ్యుండొచ్చు. అండ్ ఇంకా పోలీసులు వైరింగ్ ఇష్యూ కూడా చెక్ చేస్తున్నారు. వైరింగ్‌లో ఏమైనా ఇష్యూ ఉందా? ఇది కూడా చెక్ చేస్తున్నారు. సో, చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. చార్జర్స్ విషయంలో మాత్రం మీరు ఎట్లా పడితే అట్లా పీకడం, ఇంకా తునిగిపోయిన వైర్లుంటాయి అట్లాంటివైతే యూజ్ చేయకండి. కొత్తవి కొనుక్కోండి. రూ. 99 పెడితే మీకు కొత్త వైర్ అయితే వస్తది. టైప్ సి కేబుల్స్. సో, అట్లాంటివి టైప్ సి గాని మైక్రో ఏదైనా దొరుకుతాయి మీకు అమెజాన్‌లో. అవి కొనుక్కోండి గానీ ఇట్లాంటివి వాడకండి. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే జర్నీ నెక్స్ట్ అడుగుతున్నారు. యాపిల్ మినీ ఓల్డ్ ల్యాప్‌టాప్ స్క్రీన్స్‌కి కనెక్ట్ చేయొచ్చని అడుగుతున్నారు. యాపిల్ మినీ మీరు ఓల్డ్ ల్యాప్‌టాప్ స్క్రీన్ కనెక్ట్ చేయడానికైతే ఉండదు. మీరు ఎక్స్టర్నల్ డిస్‌ప్లే కనెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ మానిటర్స్ కానీ, టీవీ కూడా కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి ఒకవేళ మీరు ఫుడ్ బోర్డింగ్ చేస్తుంటారు. చాలామంది బస్సుల్లో ఏలాడితే ఎళ్ళడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో, అట్లాంటివి చేసేవాళ్ళు ఇది ఒకసారి వినండి. యూపీలో జరిగింది ఇది. యూపీ మనకి మొత్తం కంటెంట్ మొత్తం యూపీ నుంచి వస్తదనమాట. సో, యూపీలో నార్మల్‌గా ఎక్కువ తింటుంటారు. నార్త్‌లో మీకు తెలిసిందే కదా! మనోళ్ళు గుట్కాలు ఎలా నములుతుంటారు. ఎక్కడ చూసినా గానీ మొత్తం ఎర్రగా చేయింది నిద్రపోరాళ్ళు. సో, ఇట్లా మనోడు ఏసీ బస్సు ఎక్కాడు. ఏసీ బస్సు ఎక్కి గుట్కా నమిలాడు. గుట్కా ఉయ్యాలి కదా! ఉయ్యాలంటే ఏసీ బస్సులకి విండోస్ అయితే ఓపెన్ అవ్వవు. ఈయనేం చేశాడంటే డ్రైవర్ పక్కన మనకి మెయిన్ డోర్ ఉంటది. మెయిన్ డోర్ నుంచి బయటికి మనం లోపలికెళ్ళాలి. సో, ఆ డోర్ ఓపెన్ చేసి గుట్కా ఊదుదాం అని చెప్పేసి ఇట్లా గుట్కా ఊసాడు. అతను కూడా దాంతో పాటు పడిపోయాడు. ఆ రన్నింగ్ బస్‌లోనే పడిపోయాడు, చనిపోయాడు. అంత బస్సు అంత స్పీడ్‌లో ఉన్నప్పుడు డోర్ ఓపెన్ చేసేసి నిద్ర మొత్తం మనం ఏమైనా చేసామనుకోండి ఇట్లనే ఉంటదనమాట. బస్సులో, ట్రైన్‌లో ఫుడ్ బోర్డింగ్ చేయడం, వాటిని తొంగి చూడడం ఇట్లాంటివి తగ్గించుకోండి. ఎప్పుడు ఏం జరిగిద్దో తెలీదు. ఎప్పుడు యమధర్మరాజు మనల్ని పిలుస్తాడో తెలీదనమాట. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉంది. న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. ఈ వీకెండ్ మన ఛానల్‌లో మ్యాక్ మినీ వీడియో అయితే వచ్చింది. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్‌లో వస్తే అక్కడి నుంచి చెక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.